డయాబెటీస్ క్యాన్సర్ అది రెండు సెపరేట్ డిసీజ్ అనుకుంటుంటారు. బట్ దీని రెండుకి వచ్చి ఒక రూట్ కాజ్ ఉంది. ఆ ప్రాబ్లం వచ్చి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చి డయాబెటీస్, ఎస్పెషల్లీ టైప్ 2 డయాబెటీస్లో వచ్చి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏమంటే మన సెల్స్ వచ్చి ప్రాపర్గా వచ్చి రెస్పాన్స్ చేయదు ఇన్సులిన్కి. సో ఆ టైంలో వచ్చి మన బాడీలో వచ్చి చాలా చాలా ఇన్సులిన్ వచ్చి జాస్తిగా ఉంటుంది. సో చాలా ఇన్సులిన్ ఉండేటప్పటికి వచ్చి అది డేంజరస్ ఫార్మ్, నాట్ ఓన్లీ ఫర్ షుగర్ కంట్రోల్ బట్ మన లాంగ్ టర్మ్ హెల్త్కి వచ్చి అది డేంజర్గా ఉంటుంది. ఎందుకంటే మన ఇన్సులిన్ వచ్చి అది ఒక గ్రోత్ హార్మోన్. సో మన క్యాన్సర్ సెల్స్ వచ్చి 2 విషయం వచ్చి ఖచ్చితంగా వచ్చి దానికి వచ్చి చాలా ముఖ్యమైనది. ఫస్ట్ వచ్చి ఎక్సెస్ గ్లూకోజ్ లెవెల్స్ అండ్ సెకండ్ వచ్చి ఎక్సెస్ ఇన్సులిన్ లెవెల్స్. సో ఈ టైంలో ఏమవుతుందంటే మన బ్లడ్ షుగర్ అవుతుంది ఇన్సులిన్ వచ్చి జాస్తిగా ఉంది, చాలా సంవత్సరాలు జాస్తిగా ఉందంటే ఒక బాడీలో వచ్చి ఒక ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ వచ్చి ఈ అబ్నార్మల్ సెల్ గ్రోత్కి వచ్చి ఫేవరబుల్గా ఉంటుంది. సో దీని డీపర్ మెకానిజం ఏమంటే మన డయాబెటీస్ ఉండేటప్పటికి వచ్చి క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఆ ఇన్ఫ్లమేషన్ వచ్చి మన సెల్స్ డ్యామేజ్ చేస్తుంది, డిఎన్ఏ డ్యామేజ్ చేస్తుంది, అవుతుంది మన ఇమ్యూనిటీని కూడా తక్కువ చేస్తుంది. సో దీని నుంచి ఏమవుతుంది అంటే మన బాడీ వచ్చి అబ్నార్మల్ సెల్స్ నుంచి డిస్ట్రాయ్ చేయలేకుండా ఉంటుంది. దానికోసం వచ్చి ఇంక్రీజ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేసి ఒక ప్రాబ్లం వస్తుంది. సో దానికి వచ్చి క్యాన్సర్ డెవలప్ అయ్యేదానికి ఛాన్సెస్ జాస్తి. సో దానికని నేను చెప్పలేదు లైక్ ఇలాగ డయాబెటీస్ ఉండే వాళ్ళకంతా ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది అనేసి చెప్పలేదు, బట్ ఛాన్సెస్ వచ్చి కొంచెం జాస్తి. సో దాని నుంచే మీరు వచ్చి కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ వచ్చి ఖచ్చితంగా వచ్చి దాన్ని ఇగ్నోర్ చేయకూడదు, ఖచ్చితంగా మీరు చేయాలి. సో గుడ్ న్యూస్ ఏమంటే మనం కొంచెం కొంచెంగా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి రివర్స్ చేసేది లైక్ తక్కువ చేసేటప్పటికి వచ్చి ఈ రెండు నుంచి మీరు బయటికి రావచ్చు. లైక్ డయాబెటీస్ నుంచి బయటికి రావచ్చు, క్యాన్సర్ నుంచి బయటికి రావచ్చు. సో ఇదేలాగా వచ్చి మీరు డయాబెటీస్ నుంచి బయటికి రావాలంటే ఈ లింక్ని క్లిక్ చేసి రిజిస్టర్ ఎంట్రీ నేను చెప్పేసాను మీకు ఎట్లా వచ్చి డయాబెటీస్ నుంచి బయటికి రావచ్చు అనేసి. థ్యాంక్ యూ.